విద్యార్థిగా, ఉద్యోగినిగా, వైద్యురాలిగా, వ్యాపారిగా, శాస్త్రవేత్తగా వాట్ నాట్ ప్రతి దానిలోనూ ఆమె కీలకమే. ఆమె లేకపోతే ఈ సృష్టినే ఊహించుకోలేం. అంతటి మహోన్నతమైన అతివల గొప్పతనాన్ని, వారు సాధించిన విజయాలను స్మరించుకుంటూ రామోజీ ఫిల్మ్ సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిత్యం ఇంటి బాధ్యతలు, విధులతో బిజీగా ఉండే ఉద్యోగులలో ఆటపాటలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. వావ్, ఈరోజు ఉమెన్స్ డే అనే కదా లావణ్య విష్ చేస్తున్నాం. నేను చెప్పేదేంటబ్బా, పిఎం నుంచి గల్లీ లీడర్ వరకు అదే మాట. వావ్ లావణ్య, ఒక్కసారి అంటే చూడు, వాట్ ఎ గార్జియస్ లేడీ, సో బ్యూటిఫుల్. ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా. రామోజీ ఫిల్మ్ సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ఏడాది యాక్సిలరేట్ యాక్షన్ థీమ్ తో వేడుకలు జరిగాయి. భారత చెస్ దిగ్గజం కోనేరు హంపి, ప్రఖ్యాత గైనకాలజిస్ట్ దేవభక్తుని ప్రతిభ, ఏపీ సృజనాత్మక సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో రామోజీ గ్రూపు సంస్థల అన్ని విభాగాల ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఫన్ యాక్టివిటీస్ తో ఉద్యోగినుల్లో జోష్ నింపారు. నారీ శక్తిని చాటేలా ఇచ్చిన నృత్య ప్రదర్శనలు కట్టిపడేశాయి. అన్ని రంగాల్లోనూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న అతివలు పూర్తి సాధికారత సాధించి మరిన్ని ఉన్నత శిఖరాలకెదగాలంటూ ప్రసంగాలతో అతిథులు ఉద్యోగులలో జోష్ నింపారు. చెయ్యాలనే తపన, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చెస్ రారాణి కోనేరు హంపి అన్నారు. మా నాన్నగారు అన్నారు, నువ్వు మగవాళ్ల మీద ఆడి గెలిస్తేనే నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో పై స్థాయికి వెళ్ళగలుగుతావు, అదొక ఛాలెంజ్గా తీసుకో అని చెప్పి నన్ను ఆడించడం స్టార్ట్ చేశారు. నేను ఆడటం మొదలుపెట్టిన కొంతకాలానికి మెన్లో కూడా టోర్నమెంట్స్ గెలవటం మొదలుపెట్టాను. అదేవిధంగా మెన్లో గ్రాండ్ మాస్టర్ అయ్యి ఒక టోర్నమెంట్లో ఆడటానికి వెళ్ళినప్పుడు ఆ టోర్నమెంట్లో ఆడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అబ్జెక్ట్ చేశారు, ఒక మహిళ మా టోర్నమెంట్లో ఆడటానికి వీల్లేదు అని. అంటే వాళ్ళ మీద నేను గెలుస్తున్నాను, ఒక మహిళతో ఓడిపోతున్నాం అన్నది యాక్సెప్ట్ చేయలేక ముందుగానే అబ్జెక్ట్ చేసేశారు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనలో ఆ పట్టుదల, ఏదైనా సాధించాలన్న తపన, కృషి ఉంటే ఏదైనా కూడా మనం అందుకోగలం. ఈరోజు కేవలం మహిళలు ఇంటికి పరిమితం కాదు, వివిధ రంగాల్లో రాణిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఆ క్రెడిట్ అంతా కూడా మరి ఆ తల్లిదండ్రులది, వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులది. అట్లానే ఈరోజు మహిళలు ఈ విధంగా సొసైటీలో ముందుకు వెళ్తున్నారంటే సొసైటీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాంది మనందరినీ కూడా. మహిళా సాధికారత సాధిస్తున్నా ఇంకా చాలా చోట్ల అతివలు హింసకు గురవుతున్నారని గైనకాలజిస్ట్ దేవభక్తుని ప్రతిభ అన్నారు. ఇంకా సమాజంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని ఆమె సూచించారు. As far as empowerment is concerned, we are all very well empowered, progressing in different fields. But as far as crimes against women are concerned, we are not making progress. Only the crimes are increasing. The other thing I would like to say is, we have to ask the government to ban alcohol and also take measures to see that drugs don't enter the country. That is one message I wanted to convey to you today. ఏదైనా పనిని కేటాయిస్తే బాధ్యతాయుతంగా వ్యవహరించి అందులో టాప్ గా నిలిచేలా కష్టపడటం కేవలం మహిళలకే సాధ్యమని తేజస్వి పొడపాటి అన్నారు. మీ రోల్స్ ఏవైనా కానివ్వండి, ఒక జర్నలిస్ట్ అవ్వనివ్వండి, ఎడిటర్ అవ్వనివ్వండి, అకౌంట్స్ మేనేజర్ అవ్వనివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ రోజు మీరు ఒక సంకల్పం తీసుకోండి. నేను ఏ రోల్లో ఉన్నా అందులో నేను ఒక టాప్ పర్ఫార్మర్గా నిలవాలి అని. ఒకవేళ మీరు జర్నలిస్ట్ అయితే టాప్ జర్నలిస్ట్ అవ్వాలి. ఒకవేళ మీరు న్యూస్ రీడర్ అయితే ఎంటైర్ న్యూస్ ఇండస్ట్రీలోనే టాప్ న్యూస్ రీడర్గా నిలవాలి. ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా మీకు పేరు వచ్చింది. ఈ సంస్థకు మీరు పేరు తెచ్చే సత్తా మీకు మాత్రమే ఉంది. అది వెదర్ యు ఆర్ బిహైండ్ ద కెమెరా, రైటింగ్ న్యూస్, మేనేజింగ్ అకౌంట్స్, డిజైనింగ్ సెట్స్ ఆర్ లీడింగ్ ద టీమ్స్. Let us all make history. Women are capable of making history just like Koneru Hampi garu.
మహిళా దినోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. అతిథులను రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, డైరెక్టర్ కీర్తి సోహానా సత్కరించారు. కేక్ కటింగ్ తో వేడుకలు మరింత మధురంగా మారాయి. ఎక్కడా లేని విధంగా ప్రతి ఏడాది ఆర్ఎఫ్సీలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించి ఎంతో ప్రోత్సహిస్తున్నారని ఉద్యోగినులు హర్షం వ్యక్తం చేశారు. मुझे ये मिला है फैशन शो में फर्स्ट पोजीशन एंड स्कीट में फर्स्ट पोजीशन, तो आई एम वेरी हैप्पी. वंस अगेन थैंक्स टू रामोजी ग्रुप. ఎవ్రీ ఇయర్ ఇలా బిజీగా ఉండే ఎంప్లాయీస్ అందరినీ ఇట్లా తీసుకొచ్చి గ్యాదర్ చేసి ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు రామోజీ వాళ్ళు. సో దిస్ వాజ్ మై ఫస్ట్ ఉమెన్స్ డే. యాజ్ అ స్టూడెంట్గా నేను సెలబ్రేట్ చేసుకున్నాను, బట్ ఒక ఎంప్లాయీగా లైక్ ఇదే ఫస్ట్ ఉమెన్స్ డే. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఎవ్రీ ఇయర్ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇలా ఎక్కడ ఆర్గనైజ్ చేయడం వినలేదు, చూడలేదు. సో ఎగ్జైట్మెంట్, వెరీ హ్యాపీ. కంపెనీ ఎంప్లాయీస్తో నేను ఎప్పుడు రాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండ్ ద ఎక్స్పీరియన్స్ వాజ్ టాప్ నాచ్. చాలా బాగుంది. Absolutely, thank you my singing for winner prize. Obviously I thanks to ETV and also Ramoji Group. నేను 3 years నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ ఇయర్ ప్రైజ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. Thank you to ETV Bharat and Ramoji Film City Group. ಇಂಥ ಒಂದು ಆಪರ್ಚುನಿಟಿ ಕೊಟ್ಟಿರೋದಕ್ಕೆ ಆ್ಯಂಡ್ ಈ ಆರ್ಗನೈಸೇಷನರ್ಸ್ಗೆ ಎಲ್ಲರಿಗೂ ತುಂಬ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್. మేము మా రామోజీరావు గారి గ్రూప్లో మేము పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉన్నాము. అన్నిట్లోనూ లేడీస్ అందరినీ సపోర్ట్ చేస్తున్నారు. మేము ఇదివరకు ఇలా ఉండేవాళ్ళం కదా, ఇందులో చేసిన తర్వాత చాలా నేర్చుకుని ముందుకు వస్తున్నామండి. मेरा पहले रामोजी में यहाँ पे मेरा फर्स्ट एक्सपीरियंस था और मुझे बहुत अच्छा लगा. और यहाँ पे जिस तरीके से डेकोरेशन और परफॉर्मेंस और प्रोग्राम्स वगैरह हुए, सब मुझे अच्छा लगा. రామోజీ ఫిల్మ్ సిటీలో మహిళా దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి. వక్తలు ఇచ్చిన స్పీచెస్ తో మహిళా ఉద్యోగుల్లో ఉత్సాహం రెట్టింపైంది. కెమెరా పర్సన్ శివతో లావణ్య, స్వరూప, ఈటీవీ న్యూస్.